హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. వేమూరు చూడటానికి ఒక సాధారణ నియోజకవర్గమే. కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజల తీర్పు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. 2019లో ఒక తీర్పు, 2024లో మరో తీర్పు. మరి ఈ రెండు ఎన్నికల మధ్య అసలు ఏం మారింది? నాయకుల, ప్రజల లేక రాజకీయ పరిస్థితుల? తెలుసుకుందాం పదండి. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. కానీ ఇది కేవలం ఎన్నికల ఫలితాల కథ కాదు, దీని వెనక ఇంకా ఆసక్తికరమైన రాజకీయ కథ కూడా ఉంది. అయితే ముందుగా వేమూరు ప్రత్యేకత ఏంటి? బాపట్ల లోక్సభ పరిధిలోని ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వ్యవసాయం, కాలువల వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు, బీసీ వర్గాలు, కాపులు, రైతులు మరియు క్రైస్తవ ఓటర్లు ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే ప్రధాన శక్తులుగా ఉంటారు. అంటే ఇక్కడ ఒక వర్గం కాదు, సామాజిక సమీకరణాలే విజయాన్ని నిర్ణయిస్తాయి. అయితే వేమూరు ప్రత్యేకత ఇంతటితో ముగియదు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలని నిజంగా ప్రభావితం చేసేది ఎవరు? 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ కనిపించింది. ఆ ప్రభావం వేమూరులో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెరుగు నాగార్జున గారు దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు గారు పోటీ ఇచ్చినా విజయం మాత్రం దక్కలేదు. కానీ ఇది కథ ముగింపు కాదు, అసలు ట్విస్ట్ 5 ఏళ్ల తర్వాత వచ్చింది. అయితే 2019లో ఈ ఫలితం వచ్చింది. కానీ కేవలం 5 ఏళ్లలోనే అంతా ఎలా మారిపోయింది? 2024లో అదే నక్కా ఆనందబాబు గారు తిరిగి బరిలోకి వచ్చారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల సమీకరణం పూర్తిగా మారిపోయింది. ఫలితం టీడీపీ 94,000కు పైగా ఓట్లు, 22,000కు పైగా భారీ మెజార్టీ. 2019లో ఓడిన నాయకుడు నక్కా ఆనందబాబు గారు 2024లో వరికుటి అశోక్ బాబు గారిపై భారీ విజయాన్ని నమోదు చేశారు. అంటే 5 ఏళ్లలో వేమూరులో దాదాపు 32,000 ఓట్ల స్వింగ్ నమోదైంది. కానీ ఈ విజయం కేవలం ఒక నాయకుడి విజయమేనా, లేక దాని వెనక ఇంకా ఏదైనా పెద్ద కారణాలు ఉన్నాయా? అయితే ఈ విజయానికి ముఖ్యమైన నాయకులు ఎవరు? టీడీపీ వైపు నక్కా ఆనందబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కూటమి మద్దతు, స్థానిక క్యాడర్ మరియు గ్రామస్థాయి నెట్వర్క్ ఆయనకి అదనపు బలంగా నిలిచాయి. అయితే నాయకులు మాత్రమే ఎన్నికలను గెలిపించరు. పార్టీ అసలు బలం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. మరోవైపు వైఎస్ఆర్సీపీలో 2019 విజేత మెరుగు నాగార్జున గారు, అలాగే 2024లో పోటీ చేసిన వరికుటి అశోక్ బాబు గారు పార్టీకి ప్రధాన నాయకులుగా ఉన్నారు. ఎస్సీ ఓట్ బ్యాంక్, సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ ముఖ్యమైన బలం. అయితే టీడీపీ బలం ఎక్కడుంది? కూటమి ఓట్ల సమీకరణ, నక్కా ఆనందబాబు గారి వ్యక్తిగత ఇమేజ్, రైతులు, బీసీ వర్గాలు, యువతలో పెరిగిన మద్దతు, అమృతలూరు, బట్టిప్రోలు వంటి ప్రాంతాల్లో బలమైన క్యాడర్, ఇవి టీడీపీకి పెద్ద ప్లస్. కానీ ప్రతి బలానికి ఒక బలహీనత కూడా ఉంటుంది. అదే టీడీపీ విషయంలో కూడా జరిగింది. అవేంటంటే ఎస్సీ ఓటర్లో స్థిరమైన ఆధిక్యాన్ని ఇంకా పెంచుకోవాలి. స్వింగ్ మండలాల్లో చిన్న ఓట్ల మార్పు కూడా ఫలితాన్ని మార్చగలదు. అంటే గెలిచిన పార్టీకి కూడా సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ వారికి ఉన్న అతిపెద్ద బలం ఏంటి? ఎస్సీ ఓటర్లలో ఇప్పటికీ మంచి పట్టు, సంక్షేమ పథకాల ప్రభావం, కొన్ని గ్రామాల్లో బలమైన స్థానిక నాయకత్వం, గ్రామీణ స్థాయిలో సంస్థాగత బలం, ఇవి పార్టీకి ప్రధాన బలాలు. కానీ బలం మాత్రమే విజయాన్ని ఇవ్వదు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా అంతే ముఖ్యమైనవి. అవేంటంటే 2024లో ఓట్ల తగ్గుదల, కూటమి ప్రభావం, కొన్ని మండలాల్లో సంస్థాగత బలహీనత, స్వింగ్ గ్రామాల్లో మద్దతు కోల్పోవటం, ఈ అంశాలు పార్టీకి ప్రధానమైన మైనస్. ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న, 2029లో ఎవరు గెలుస్తారు? దాన్ని నిర్ణయించే అంశాలేంటి? ఎస్సీ ఓటర్ల వైఖరి, బీసీ వర్గాల ఓటింగ్, రైతు సమస్యలు, స్థానిక అభివృద్ధి, కూటమి కొనసాగుతుందా, యువత ఓటింగ్ ధోరణి, స్వింగ్ గ్రామాల చివరి నిర్ణయం, ఈ అంశాలే 2029 ఎన్నికకు దిశ చూపించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? 2026 నాటికి వేమూరులో టీడీపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నా పోటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఓట్ బ్యాంక్ని మళ్లీ బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు టీడీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు అమలు చేస్తుంది. అంటే వేమూరులో పోటీ ఇంకా పూర్తిగా ముగియలేదు.
అయితే ఈ పరిస్థితిని బట్టి మా రాజకీయ విశ్లేషణ ఏమంటోంది? మా విశ్లేషణ ప్రకారం 2029 ఎన్నికల్లో ప్రచారం ఒక్కటే విజయాన్ని నిర్ణయించదు. ఎన్నికల బూత్ స్థాయి నిర్వహణ, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం, అభివృద్ధిపై ప్రజల అభిప్రాయం ఇవే చివరికి ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. 2024 ఫలితాన్ని కేవలం ఒక పార్టీ బలంగా మాత్రమే చూడలేం. కూటమి ప్రభావం, ప్రతిపక్ష ఓట్ల సమీకరణ, సామాజిక వర్గాల మార్పు అన్నీ కలిసి ఆ భారీ విజయాన్ని సాధ్యం చేశాయి. అందుకే 2029లో కూడా ఎవరు గెలుస్తారన్నది ప్రచారం కంటే ప్రజల విశ్వాసం, స్వింగ్ ఓటర్లు మరియు స్థానిక సమస్యల పరిష్కారంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చివరిగా అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న మీ ముందుంచబోతున్నాం. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తన విజయాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.